జపాన్లో ఒక చిన్న కాటన్ వేవింగ్ బిజినెస్ చేస్తూ సకీచి టొయోడో అనే వ్యక్తి ఉండేవారు. ఈ సకీచి టొయోడోకి ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఏంటంటే ఎప్పటికైనా ఒక ఆటోమేటెడ్ వేవింగ్ మిషన్ని కనిపెట్టాలి. సో దానికోసం ఆయన ఎన్నో సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ఫైనల్గా ఒక ఆటోమేటెడ్ వేవింగ్ మిషన్ని కనిపెట్టారు. అదే జీ ఆటోమేటిక్ లూమ్. సో సకీచి టొయోడో ఈ మెషిన్ని కనిపెట్టిన తర్వాత జపాన్లో ఉన్న స్పిన్నింగ్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చి ఆ సెక్టార్ బాగా డెవలప్ అయింది. అయితే ఇదే టైంలో సకీచి టొయోడో కొడుకైన కియిచిరో టొయోడా అనే వ్యక్తి ఒక కలగన్నారు. సో తన కొడుకు కళని నెరవేర్చడానికి సకీచి టొయోడా తను ఎంతో కష్టపడి కనిపెట్టిన ఈ ఆటోమేటిక్ వేవింగ్ మిషన్ యొక్క రైట్స్ని ఒక బ్రిటిష్ కంపెనీకి అమ్మేసి అలా వచ్చిన డబ్బుతో తన కొడుకు డ్రీమ్ ప్రాజెక్ట్కి పెట్టుబడి పెట్టారు. అండ్ ఆ డ్రీమ్ నుండి పుట్టిందే టొయోటా మోటార్స్. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎన్ని బ్రాండ్స్ ఉన్నా అందులో టొయోటాకి ఎప్పుడూ ఒక సెపరేట్ స్టేజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ కార్స్కి లైఫ్ టైం కానీ ఇంజన్ పెర్ఫార్మెన్స్ కానీ వేరే కార్స్తో పోలిస్తే చాలా బెటర్ ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక చిన్న వేవింగ్ బిజినెస్గా స్టార్ట్ అయిన టొయోటా కంపెనీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 500కి పైగా సబ్సిడరీ కంపెనీస్ అలాగే 150కి పైగా అసోసియేట్ కంపెనీస్తో వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆటోమొబైల్ బ్రాండ్గా ఎదిగింది. సో అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది అండ్ దీని వెనక ఆ కంపెనీ ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1926లో సకీచి టొయోడా ఆటోమేటిక్ వేవింగ్ మిషన్ని కనిపెట్టిన తర్వాత ఆ మెషిన్ మీద ఆయన పేటెంట్ రైట్స్ తీసుకున్నారు. అంటే ఆ మెషిన్ని ఇంకా ఎవరు వాడాలన్నా ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సో ఈ మిషన్ ద్వారా బిజినెస్ చేయడానికి ఆయన అదే సంవత్సరం టొయోటా ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అనే పేరుతో ఒక కంపెనీ స్థాపించారు. మొదట్లో ఆయన వ్యాపారం చాలా బాగా జరిగేది. కానీ ఆయన కొడుకైన కియిచిరో టొయోడాకి చిన్నప్పటి నుండి ఆటోమొబైల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఆ ఇష్టంతోనే ఆయన ఆటోమొబైల్స్ గురించి ఆ బిజినెస్ గురించి తెలుసుకోవడానికి యూరప్ అలాగే అమెరికా లాంటి దేశాలు తిరిగి ఫైనల్గా ఆటోమొబైల్ బిజినెస్ చేయడానికి అవసరమైన నాలెడ్జ్ని ఆయన గెయిన్ చేశారు. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆటోమొబైల్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే దానికి చాలా డబ్బు కావాలి. సో ఆ డబ్బు ఏర్పాటు చేయడానికి తన తండ్రి పేటెంట్ రైట్స్ తీసుకున్న జీ ఆటోమేటిక్ లూమ్ అనే మెషిన్ని వాళ్ళు యూరప్కి చెందిన ప్లాట్ బ్రదర్స్ అనే కంపెనీకి అమ్మేసి 1933లో ఒక కొత్త కంపెనీని స్థాపించారు. అదే టొయోటా ఆటోమేటిక్ లూమ్ వర్క్స్. ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే 1914 నుండి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం వల్ల అలాగే 1920స్లో జపాన్లో వచ్చిన భూకంపాల వల్ల ఆ దేశంలో ఉన్న వాహనాలు భారీగా ధ్వంసమయ్యి జపాన్లో ఆటోమొబైల్స్కి విపరీతంగా డిమాండ్ పెరిగింది. సో ఈ డిమాండ్ని క్యాష్ చేసుకోవాలనుకున్న కియిచిరో టొయోడా 1933లో ఆటోమొబైల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే ఆయనకి ఆటోమొబైల్స్ గురించి నాలెడ్జ్ అయితే ఉంది కానీ వాటిని ఎలా తయారు చేయాలో ఎక్స్పీరియన్స్ లేదు. సో మొదట్లో ఆయన ఏం చేశారంటే జపాన్లో ఆల్రెడీ కొన్ని అమెరికన్ కంపెనీలు కార్స్ తయారు చేస్తున్నాయి, లైక్ ఫోర్డ్, జనరల్ మోటార్స్ అండ్ చెవర్లెట్. సో ఈ కంపెనీల దగ్గర కొన్ని కార్స్ని కొని వాటిని డిస్మాంటిల్ చేసి వాటి డిజైన్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి 1936లో ఆయన మొట్టమొదటి కార్ని తయారు చేశారు. అదే టొయోటా మోడల్ ఏఏ. అండ్ ఈ మోడల్ సక్సెస్ అవ్వడంతో 1937లో కియిచిరో టొయోడా ఆటోమొబైల్ బిజినెస్ కోసం ఒక సెపరేట్ కంపెనీ స్థాపించారు. అదే టొయోటా మోటార్స్. 1937లో టొయోటా మోటార్స్ కంపెనీ స్థాపించాక కొన్ని రోజుల్లోనే మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం వచ్చి జపాన్లో ఉన్న ఎన్నో ప్రాంతాలు నాశనమయ్యాయి. ఆ టైంలో టొయోటా కంపెనీ యొక్క ఫ్యాక్టరీస్ కూడా చాలా వరకు ధ్వంసమయ్యాయి. అయితే యుద్ధం టైంలో జపాన్ గవర్నమెంట్ టొయోటా కంపెనీని కార్స్ తయారు చేయనివ్వకుండా యుద్ధానికి అవసరమైన మిలిటరీ ట్రక్స్ని తయారు చేయమని ఫోర్స్ చేసింది. సో రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకు టొయోటా కంపెనీ కార్స్ని తయారు చేయకుండా మిలిటరీ ట్రక్స్ని మాత్రమే తయారు చేసేది. అండ్ ఈ మిలిటరీ ట్రక్స్ కోసం ఈ కంపెనీకి అమెరికా నుండి కూడా ఆర్డర్స్ వచ్చేవి. సో బిజినెస్ అయితే బాగానే జరుగుతుంది. కానీ ఈ కంపెనీ ఫ్యూచర్లో సస్టైన్ అవ్వాలన్నా ఒక పెద్ద కంపెనీగా ఎదగాలన్నా వాళ్ళు కేవలం మిలిటరీ ట్రక్స్ మీద మాత్రమే ఆధారపడితే సరిపోదు. ఆటోమొబైల్ బిజినెస్లో కూడా ఈ కంపెనీ వేగంగా ఎదగాలి. సో ఇది సాధించడానికి టొయోటా కంపెనీ 1950s టైంలో అమెరికన్ మార్కెట్ మీద ఫోకస్ చేసింది. అంటే అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అమెరికాలోనే ఉండేది. అందుకే ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎన్నో దేశాల్లో ఉన్న ఆటోమొబైల్ కంపెనీస్ అమెరికన్ కస్టమర్స్ని టార్గెట్ చేసి స్పెషల్గా కార్స్ని తయారు చేసి అక్కడ లాంచ్ చేసేవి. అండ్ ఇప్పుడు టొయోటా కంపెనీ కూడా ఈ అమెరికన్ మార్కెట్ మీదే ఫోకస్ చేసింది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే
ఏ దేశంలో అయినా సరే ఆటోమొబైల్ మార్కెట్లో కస్టమర్ ప్రిఫరెన్స్ అనేది మారుతూ వస్తుంది. మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తా చూడండి. ఒకప్పుడు మన ఇండియాలో ఉన్న కస్టమర్స్ ఎక్కువగా హ్యాచ్ బ్యాక్ మోడల్స్నే కొనేవారు. వీటి డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇండియాలో ఉన్న ప్రతి ఆటోమొబైల్ కంపెనీ కూడా హ్యాచ్ బ్యాక్స్ తయారీ మీదే ఎక్కువగా ఫోకస్ చేసేవి. కానీ రీసెంట్ టైమ్స్లో మన ఇండియన్ కస్టమర్స్ యొక్క ప్రిఫరెన్స్ మారింది. అంటే ప్రెజెంట్ హ్యాచ్ బ్యాక్ మోడల్స్ మీద కాకుండా ఎస్యూవీ మోడల్స్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ డిమాండ్ని క్యాష్ చేసుకోవడానికి ప్రతి కంపెనీ కూడా ఎస్యూవీస్ని లాంచ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 1950s టైంకి అమెరికన్ మార్కెట్లో మ్యాసివ్ సైజులో ఉండే కార్స్ని ఎక్కువగా యూజ్ చేసేవారు. కానీ స్లోగా వాటి మార్కెట్ షేర్ తగ్గి చిన్న సైజులో ఉండే కాంపాక్ట్ కార్స్కి మార్కెట్ షేర్ పెరగడం స్టార్ట్ అయింది. సో ఇది గమనించిన టొయోటా కంపెనీ కస్టమర్స్ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఒక కాంపాక్ట్ సైజ్ కార్ని తయారు చేసి అమెరికన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. అదే టొయోటా క్రౌన్. కానీ అప్పట్లో ఇది ఫెయిల్ అయింది. దీనికి రీజన్ ఏంటంటే 1950s టైంకే అమెరికాలో ఉన్న రోడ్స్ వేరే దేశాలతో పోలిస్తే చాలా బెటర్గా ఉండటం వల్ల అక్కడ ప్రజలు కార్స్ని స్పీడ్గా డ్రైవ్ చేయడానికి అలవాటు పడ్డారు. కానీ ఈ టొయోటా క్రౌన్ అనే కార్ స్పీడ్గా డ్రైవ్ చేయడానికి పనికిరాదు. అందుకే ఈ క్రౌన్ మోడల్ అమెరికాలో పెద్దగా అమ్ముడవలేదు. కానీ ఈ ఫెయిల్యూర్ నుండి టొయోటా కంపెనీ చాలా విషయాలు నేర్చుకుంది. అంటే ఈ టొయోటా క్రౌన్ ఫెయిల్ అయిన తర్వాత అసలు మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి వాళ్ళు 1973లో క్వాలిటీ డిజైన్ రీసెర్చ్ సెంటర్ అనే పేరుతో అమెరికాలో ఒక రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేసి ఎక్స్క్లూజివ్గా అమెరికన్ ఆటోమొబైల్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తూ అక్కడ ఉన్న రోడ్ కండిషన్స్ అలాగే కస్టమర్ ప్రిఫరెన్సెస్ని బేస్ చేసుకుని ఎక్స్క్లూజివ్గా కార్స్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఫార్ములా అప్పట్లో చాలా బాగా వర్క్ అయింది. ఈ స్ట్రాటజీతో చాలా తక్కువ టైంలోనే టొయోటా కంపెనీ అమెరికాలోనే థర్డ్ లార్జెస్ట్ ఇంపోర్టర్గా మారింది. అంటే విదేశాల నుండి అమెరికాకి ఇంపోర్ట్ అయ్యే కార్స్లో టొయోటా థర్డ్ ప్లేస్లో ఉండేది. అండ్ 1980s వచ్చేటప్పటికి ఈ కంపెనీ అమెరికాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ఇంపోర్టర్గా మారింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇంత వేగంగా టొయోటా కంపెనీ అమెరికాలో ఎలా ఎదిగింది? దీని వెనకున్న రీజన్ ఏంటంటే 1970s టైంలో అమెరికాలో ఆయిల్ క్రైసిస్ వచ్చింది. అంటే ఒక బ్యారెల్ ఆయిల్ ప్రైస్ $2.9 నుండి $11.65కి పెరిగింది. సో బేసిక్గా ఫ్యూయల్ ప్రైజెస్ ఇంత భారీగా పెరిగినప్పుడు కొత్తగా కార్స్ కొనాలనుకునే ఎవరైనా సరే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్స్ని కొనాలనుకుంటారు, అవునా? అండ్ ఎగ్జాక్ట్గా అమెరికన్ కస్టమర్స్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ కార్స్ కోసం చూస్తున్న టైంలో టొయోటా కంపెనీ అమెరికన్ మార్కెట్లో మంచి క్వాలిటీతో ఎక్కువ డ్యూరబిలిటీ ఉండే ఫ్యూయల్ ఎఫిషియెంట్ కార్స్ని అఫోర్డబుల్ ప్రైస్లో లాంచ్ చేసి చాలా వేగంగా ఆ దేశంలో వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకుంది. అందుకే ఇప్పటికీ కూడా టొయోటా అనగానే చాలామందికి గుర్తొచ్చేది వాళ్ళ కార్స్ యొక్క క్వాలిటీ అండ్ డ్యూరబిలిటీ. సో టొయోటా కంపెనీ ఎప్పుడూ కూడా వాళ్ళ టెక్నాలజీ అండ్ డిజైన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీదే చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తుంది. అందుకే ఈ కంపెనీ నుండి టెక్నాలజీని షేర్ చేసుకోవడానికి జనరల్ మోటార్స్ అండ్ పోర్షే లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా టొయోటా కంపెనీతో జాయింట్ వెంచర్ డీల్స్ చేసుకున్నాయి. ఈ కంపెనీ టెక్నాలజీలో ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుందో మీకు అర్థం కావాలంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. రీసెంట్ టైమ్స్లో హైబ్రిడ్ మోడల్ కార్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి. అంటే ఒకే కార్లో ఇంటర్నల్ కంబర్షన్ ఇంజన్ ఉంటుంది, ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. మీరు లాంగ్ జర్నీ చేయాలనుకున్నప్పుడు పెట్రోల్ ఇంజన్ని, షార్ట్ డిస్టెన్స్ కోసం ఎలక్ట్రిక్ మోటార్ని యూజ్ చేసి కార్ని డ్రైవ్ చేస్తారు. దీన్నే హైబ్రిడ్ కార్ అంటారు. అయితే ఈ హైబ్రిడ్ మోడల్ కార్స్ని టొయోటా కంపెనీ 1997లోనే లాంచ్ చేసింది. అదే టొయోటా ప్రియస్. ఇది మాత్రమే కాదు, స్పోర్ట్స్ కార్స్, ఫార్ములా 1 కార్స్, ఎస్యూవీస్, మినీ ట్రక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ లాంటి ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీస్తో టొయోటా కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఆటోమొబైల్ సెక్టార్లో వాళ్ళకంటూ ఒక సెపరేట్ పొజిషన్ని క్రియేట్ చేసుకుంది. అంతేకాదు ఈ కంపెనీ ఇండివిజువల్గా ఎదగడంతో పాటు ఆటోమొబైల్ బిజినెస్ చేస్తున్న ఎన్నో కంపెనీలని కొనేసింది. లైక్ లెక్సస్, డైహట్సు, హునో, ఈవీ ఎనర్జీ, ప్రైమ్ ప్లానెట్ అండ్ టీటీడీసీ లాంటి ఎన్నో కంపెనీలు టొయోటా అండర్లో ఉంటే మరెన్నో కంపెనీలు టొయోటా దగ్గరున్న టెక్నాలజీని యూజ్ చేసుకోవడానికి ఈ కంపెనీతో జాయింట్ వెంచర్ డీల్స్ చేసుకుని పార్ట్నర్షిప్లో పనిచేస్తున్నాయి. అందుకే ఒకప్పుడు అమెరికన్ మార్కెట్లో కార్ లాంచ్ చేసి ఫెయిల్ అయిన టొయోటా కంపెనీ ఈరోజు మార్కెట్ వాల్యూలో చూస్తే ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఆటోమొబైల్ కంపెనీ. అలాగే సేల్స్లో చూస్తే టొయోటా కంపెనీ వరల్డ్లోనే నెంబర్ 1 పొజిషన్లో నిలబడింది. సో ఫైనలీ ఈ ఓవరాల్ స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ బిజినెస్ లెసన్ ఏంటంటే ఏ ఫీల్డ్లో అయినా సరే కస్టమర్స్ని మెప్పించడానికో లేక వాళ్ళు మన ప్రోడక్ట్ని కొనేలా చేయడానికో మన ప్రోడక్ట్లో మనం చాలా ఫీచర్స్ని యాడ్ చేస్తుంటాం.
కానీ ఎన్ని ఫీచర్స్ ఉన్నా ఒక్కోసారి మార్కెట్లో కొన్ని ప్రొడక్ట్స్ పెద్దగా అమ్ముడవ్వవు. దీనికి రీజన్ ఏంటంటే కస్టమర్స్ నీడ్, అంటే కస్టమర్స్కి మీ ప్రోడక్ట్ని కొనే అవసరం ఉండాలి. సో ఇక్కడ లెర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఒకటి కస్టమర్స్ మీ ప్రోడక్ట్ని కొనడానికి మీరే ఒక అవసరాన్ని క్రియేట్ చేయాలి, లేదా మార్కెట్లో వచ్చిన ఒక అవసరాన్ని ముందుగా గుర్తించి దాన్ని ఫుల్ఫిల్ చేసేలా పర్ఫెక్ట్ టైంలో మీ ప్రోడక్ట్ని లాంచ్ చేయాలి. ఈ రెండింటిలో మీరు ఏది చేయగలిగినా మీ ప్రోడక్ట్ మార్కెట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే టొయోటో కంపెనీ అమెరికాలో వచ్చిన ఫ్యూయల్ క్రైసిస్ అనే ఒక ప్రాబ్లమ్ని ఒక అవకాశంగా తీసుకుని పర్ఫెక్ట్ టైంలో ఫ్యూయల్ ఎఫిషియెంట్ కార్స్ని లాంచ్ చేసి సక్సెస్ అయింది. అర్థమైందా? సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.